హలో లెర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ నందు. ప్రజెంట్ అయితే మనం ఏం తెలుసుకుంటున్నాము, పాజిటివ్ సెంటెన్స్ని నెగిటివ్ సెంటెన్స్లోకి ఎలా మార్చాలి అనేది తెలుసుకుంటున్నాం కదా. ప్రీవియస్ క్లాస్లో ఏం తెలుసుకున్నారు, పాస్ట్ టెన్స్కు సంబంధించిన వాజ్ అనే హెల్పింగ్ వర్బ్ వాక్యాలలో వచ్చినప్పుడు వాటిని వాజ్ అనే హెల్పింగ్ వర్బ్స్ వచ్చిన వాక్యాలను నెగిటివ్ సెంటెన్స్లోకి ఎలా మార్చాలి అనేది తెలుసుకున్నారు కదా. ఈ క్లాస్లో పాస్ట్ టెన్స్కు సంబంధించిన వర్ అనే హెల్పింగ్ వర్బ్ వచ్చిన వాక్యాలను నెగిటివ్ సెంటెన్స్లోకి ఎలా మార్చాలి అనేది తెలుసుకోబోతున్నాము. అర్థమైందా? ఈ వర్ అనే హెల్పింగ్ వర్బ్ ఎప్పుడు యూజ్ చేస్తారు చెప్పండి. సబ్జెక్ట్ అనేది ప్లూరల్లో వచ్చినప్పుడు ఈ వర్ అనే హెల్పింగ్ వర్బ్ని అయితే యూజ్ చేస్తారు. సరే, సబ్జెక్ట్ అనేది ప్లూరల్లో వచ్చినప్పుడు ఈ వర్ అనే బీ ఫార్మ్ ఆఫ్ వర్బ్ హెల్పింగ్ వర్బ్ని అయితే యూజ్ చేస్తారు అని చెప్పారు కదా. మరి ప్రెజెంట్ టెన్స్లో యూజ్ చేయాలా, పాస్ట్ టెన్స్లో యూజ్ చేయాలా, ఫ్యూచర్ టెన్స్లో యూజ్ చేయాలా అనేది మీకు డౌట్ రావచ్చు. ఈ వర్ అనేది మనకు పాస్ట్ టెన్స్ను తెలుపుతుంది. సో వాక్యాలు అనేవి పాస్ట్ టెన్స్లో ఉండాలి, అందులోనూ సబ్జెక్ట్ అనేది ప్లూరల్లో ఉండాలి. అలాంటప్పుడు మాత్రమే ఈ వర్ అనే బీ ఫార్మ్ ఆఫ్ వర్బ్ హెల్పింగ్ వర్బ్ని అయితే యూజ్ చేస్తారు. అర్థమైందా? వాక్యాలలో ఓన్లీ వర్ అనే బీ ఫార్మ్ ఆఫ్ వర్బ్ హెల్పింగ్ వర్బ్ వస్తే అలాంటి వాక్యాలను పాజిటివ్ సెంటెన్సెస్ అంటారు. మరి ఈ వర్ వచ్చిన వాక్యాలను, ఈ వర్ని యూజ్ చేసిన వాక్యాలు పాజిటివ్ సెంటెన్సెస్ అవుతాయి కదా. మరి నెగిటివ్ సెంటెన్స్లోకి మార్చాలంటే ఏం చేయాలి అని మీకు డౌట్ రావచ్చు. నెగిటివ్ సెంటెన్స్లోకి మార్చాలి అని అంటే ఈ వర్డ్కి నాట్ అనే వర్డ్ని యాడ్ చేస్తే సరిపోతుంది. అప్పుడు పాజిటివ్ సెంటెన్స్ కాస్త నెగిటివ్ సెంటెన్స్ అయిపోతుంది. అర్థమైందా? వర్ ప్లస్ నాట్ వర్ నాట్ అవుతుంది. అర్థమైందా? వర్ అనేది పాజిటివ్ సెంటెన్సెస్ని తెలిపితే ఈ వర్ నాట్ అనేది నెగిటివ్ సెంటెన్సెస్ని తెలుపుతుంది. నాట్ అనేది నెగిటివ్ను తెలుపుతుంది. సో వాక్యం అంతా వర్ నాట్ యూజ్ చేసిన వాక్యాలన్నీ నెగిటివ్ సెంటెన్సెస్ అవుతాయి. అర్థమైందా? ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. We were in Goa లాస్ట్ ఇయర్. We were in Goa లాస్ట్ ఇయర్ అనే వాక్యానికి తెలుగు అర్థం ఏమవుతుంది? మేము లాస్ట్ ఇయర్ అంటే గత సంవత్సరము గోవాలో ఉంటిమి అని వాక్యం యొక్క తెలుగు అర్థం. అంటే లాస్ట్ ఇయర్ మేము గోవాలో ఉంటిమి అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం అయితే వస్తుంది. ఈ వాక్యం అనేది పాజిటివ్ అవుతుందా నెగిటివ్ అవుతుందా అంటే పాజిటివ్ సెంటెన్స్ అవుతుందా నెగిటివ్ సెంటెన్స్ అవుతుందా అని అంటే పాజిటివ్ సెంటెన్స్ అవుతుంది. ఎందుకంటే వర్ పక్కన నాట్ లేదు కదా. సో ఓన్లీ వర్ మాత్రమే ఉంది కాబట్టి ఈ వాక్యం అనేది పాజిటివ్ వాక్యం అవుతుంది. ఈ పాజిటివ్ వాక్యాన్ని నెగిటివ్లోకి మార్చాలంటే వర్ పక్కన నాట్ పెడితే చాలు, అది నెగిటివ్ సెంటెన్స్ అయిపోతుంది. అర్థమైందా? వి వర్ నాట్ ఇన్ గోవా లాస్ట్ ఇయర్. వి వర్ నాట్ ఇన్ గోవా లాస్ట్ ఇయర్ అనే వాక్యానికి తెలుగు అర్థం మేము లాస్ట్ ఇయర్ అంటే గత సంవత్సరము గోవాలో లేకుంటిమి అని వాక్యం యొక్క తెలుగు అర్థం. అర్థమైందా? మేము లాస్ట్ ఇయర్ గోవాలో ఉంటిమి అనేది పాజిటివ్ వాక్యం అయితే మేము లాస్ట్ ఇయర్ గోవాలో లేకుంటిమి అనేది నెగిటివ్ వాక్యం అవుతుంది. అర్థమైందా? దే వర్ వెరీ రిచ్. వారు చాలా రిచ్గా ఉండిరి అని వాక్యం యొక్క తెలుగు అర్థం. దే వర్ వెరీ రిచ్ అంటే వాళ్ళు చాలా రిచ్ అని అర్థమైతే వస్తుంది ఈ వాక్యానికి. మరి ఈ వాక్యము పాజిటివ్ అవుతుందా నెగిటివ్ అవుతుందా అంటే పాజిటివ్ వాక్యం అవుతుంది. దే వర్ నాట్ వెరీ రిచ్ అనే వాక్యానికి తెలుగు అర్థం వారు బాగా రిచ్ లేకుండిరి కాకుండిరి అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం అయితే వస్తుంది. ఈ వాక్యం అనేది నెగిటివ్ వాక్యం అవుతుంది. ఎందుకంటే నాట్ ఉంది కాబట్టి ఈ వాక్యం అంతా నెగిటివ్ వాక్యం అవుతుంది. అర్థమైందా? గోపి అండ్ కిరణ్ వర్ గుడ్ ఫ్రెండ్స్. గోపి మరియు కిరణ్ అనే ఇద్దరు వ్యక్తులు మంచి ఫ్రెండ్స్గా ఉండిరి అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. ఈ వాక్యం అనేది పాజిటివ్ వాక్యం అవుతుంది. ఎందుకంటే ఓన్లీ వర్ అనే బీ ఫార్మ్ ఆఫ్ వర్బ్ హెల్పింగ్ వర్బ్ని మాత్రమే యూజ్ చేశారు కనుక. ఈ పాజిటివ్ వాక్యాన్ని నెగిటివ్ వాక్యంగా మార్చాలంటే వర్ పక్కన నాట్ పెడితే చాలు, ఈ వాక్యం అంతా నెగిటివ్ వాక్యం అవుతుంది. గోపి అండ్ కిరణ్ వర్ నాట్ గుడ్ ఫ్రెండ్స్. గోపి మరియు కిరణ్ మంచి స్నేహితులు కాకుండిరి అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం.
ద బర్డ్స్ వర్ ఫ్లయింగ్ ఇన్ ద స్కై. ద బర్డ్స్ వర్ ఫ్లయింగ్ ఇన్ ద స్కై అనే వాక్యానికి తెలుగు అర్థం పక్షులు స్కైలో అంటే ఆకాశంలో ఎగురుతూ ఉండివి అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. పక్షులు ఆకాశంలో ఎగురుతూ ఉండినాయి అని అర్థమైతే వస్తుంది ఈ వాక్యానికి. ఈ పాజిటివ్ వాక్యాన్ని నెగిటివ్లోకి మార్చాలంటే వర్ పక్కన నాట్ పెడితే చాలు ఈ వాక్యం నెగిటివ్ వాక్యం అయిపోతుంది. ద బర్డ్స్ వర్ నాట్ ఫ్లయింగ్ ఇన్ ద స్కై. పక్షులు ఆకాశంలో ఎగురుతూ లేకుండివి అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. అంతే, ఎగురుతూ లేవు అని అర్థమైతే వస్తుంది ఈ వాక్యానికి. అవర్ పేరెంట్స్ వర్ ఇన్ యుఎస్ఏ. అవర్ పేరెంట్స్ వర్ ఇన్ యుఎస్ఏ అనే వాక్యానికి తెలుగు అర్థం మా పేరెంట్స్ యుఎస్ఏలో ఉండేది అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. ఈ వాక్యం అనేది పాజిటివ్ వాక్యం అవుతుంది ఎందుకంటే ఓన్లీ వర్ అనే బీ ఫార్మ్ ఆఫ్ వర్బ్ని యూజ్ చేశారు కనుక. ఈ వాక్యాన్ని నెగిటివ్ వాక్యంగా రాద్దాం. అవర్ పేరెంట్స్ వర్ నాట్ ఇన్ యుఎస్ఏ. మా పేరెంట్స్ యుఎస్ఏలో లేకుండేరి అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. సో ఈ వాక్యం అనేది నెగిటివ్ వాక్యం అవుతుంది ఎందుకంటే వాక్యంలో నాట్ అని వచ్చింది కాబట్టి ఈ వాక్యము నెగిటివ్ వాక్యం అవుతుంది. దే వర్ వెరీ బ్యూటిఫుల్. వారు చాలా అందంగా ఉండేరి అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. ఈ వాక్యం అనేది పాజిటివ్ వాక్యం అవుతుంది. ఈ వాక్యాన్ని నెగిటివ్గా మార్చాలంటే హెల్పింగ్ వర్బ్ పక్కన బీ ఫార్మ్ ఆఫ్ వర్బ్ పక్కన నాట్ పెడితే చాలు ఈ వాక్యం అనేది పాజిటివ్ వాక్యం కాస్త నెగిటివ్ వాక్యం అయిపోతుంది. అర్థమైందా? దే వర్ నాట్ వెరీ బ్యూటిఫుల్ అని అవుతుంది. వారు చాలా అందంగా లేకుండిరి అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. వాక్యంలో నాట్ వచ్చింది కాబట్టి ఈ వాక్యము నెగిటివ్ సెంటెన్స్ అవుతుంది. అర్థమైందా? ఈ విధంగా వర్ అనే బీ ఫార్మ్ ఆఫ్ వర్బ్ని హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేసి పాజిటివ్గా ఉన్న వాక్యాలు కాస్త నెగిటివ్లోకి ఎలా మార్చాలి అనేది తెలుసుకున్నారు కదా. ఈ విధంగా అయితే వర్ని యూజ్ చేసిన వాక్యాలు నెగిటివ్ లాగా మార్చవచ్చును బై యాడింగ్ నాట్ అనే వర్డ్. వర్కి నాట్ని యాడ్ చేస్తే వర్ నాట్ అవుతుంది కదా. సో ఈ వర్ నాట్ని యూజ్ చేసిన వాక్యాలు నెగిటివ్ వాక్యాలు అవుతాయి. ఓన్లీ వర్ని మాత్రమే యూజ్ చేసిన వాక్యాలు పాజిటివ్ వాక్యాలు అవుతాయి. అర్థమైందా? వర్కు తెలుగు మీనింగ్స్ ఉండివి, ఉండినాయి, ఉంటిరి అని అర్థాలు అయితే వస్తాయన్నమాట. అంటే ఈ వర్ని ఎప్పుడు యూజ్ చేస్తారు అంటే పాస్ట్ టెన్స్లో యూజ్ చేస్తారనమాట. వాక్యం అనేది సెంటెన్స్ అనేది పాస్ట్ టెన్స్లో ఉండాలి. అందులోనూ సబ్జెక్ట్ అనేది ప్లూరల్లో ఉండాలి. ఫస్ట్ పర్సన్ ప్లూరల్ కావచ్చు, సెకండ్ పర్సన్ సింగులర్ అండ్ సెకండ్ పర్సన్ ప్లూరల్ కావచ్చు, థర్డ్ పర్సన్ ప్లూరల్స్గా సబ్జెక్ట్ వచ్చినప్పుడు మాత్రమే ఈ వర్ని వర్ నాట్ని యూజ్ చేస్తారు. అర్థమైందా? ఇది ఇవాల్టి క్లాస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లర్న్ విత్ నందు channel for more videos. Thank you.